హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక ప్లెయిన్ కలర్ శారీని తీసుకుని దానికైతే బార్డర్ వేద్దాం అనిపించింది. ఈ శారీస్ వచ్చి సిఎంఆర్లో 2 శారీస్ అంటే ఆఫర్లో అనమాట. 2 పీసెస్ 1050 రూపీస్కి 2 శారీస్ వస్తాయి. ఈ శారీతో పాటు మనకి ఇలాగ ఒక బ్లౌజ్ కూడా వస్తుంది. నేను ఈ శారీస్ చూసి కొంచెం మనకి షైనింగ్గా బాగున్నాయని చెప్పి అనిపించింది. క్రేప్స్ టైప్లో అలా ఉందన్నమాట. బాగుంది కదా అని చెప్పి ఒక 2 శారీస్, ఒకటేమో రెడ్, ఒకటి గ్రీన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీటికి ఏంటంటే ఒక బార్డర్ వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకని దీనికి సెట్ అయ్యేలాగా ఈ మధ్యకాలంలో సిల్వర్ ట్రెండింగ్గా నడుస్తుంది కదా, అందుకని చెప్పి సిల్వర్ కలర్లో ఒక అంచు అయితే తీసుకున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మామూలుగా బార్డర్స్ అలా నచ్చి తీసుకున్నాను అనమాట. సిల్వర్ కలర్లో ఇలా అయితే బార్డర్ వస్తుంది. ఇది మొత్తం మనకి ఫుల్ ఓవర్ శారీకి వస్తుంది. ఇది వచ్చి 200 రూపీస్. మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ లేస్ని ఈ శారీకి బార్డర్లో వేసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా మిషన్ అయితే కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ మిషన్ మీద కుట్టేయచ్చు అని చెప్పి అమ్మాయితే ఫస్ట్ 2 వైపులా ఉంచి నేను కుట్టాను ఎందుకంటే అమ్మకి బాగా టైలరింగ్ అలవాటు. నేను చేస్తానంటే పర్వాలేదు, నేను కుడతానని చెప్పి శారీకి ఫస్ట్ అంచు వేయాలంటే పళ్ళు ఉంటుంది కదండి, ఐటమ్స్ దాన్ని మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. అడిషనల్స్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎడ్జ్ అది కరెక్ట్గా ఉండేలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత శారీ ఎంతవరకు వస్తుందో అసలు మనం అంటే నడుం దగ్గర నుంచి అంచు వేయాలన్నమాట. అందుకని ముందు ఇలాగా మనకి బయట వేసేసుకొని ఎంత హైట్ కావాలో అంత చూసుకొని తర్వాత ఒక్కసారి మనం ఇలా చుట్టి మనకి నడుం దగ్గర అంటే పైన మనం అంచు స్టార్ట్ చేయాలి కదా, అదొకసారి కొలత చూసుకున్నాం అనుకోండి, ఎక్కడ వరకు మనకు కావాలో మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకుంటే ఇప్పుడు చూసారా, నేను మీకు చూపిస్తున్నాను. అక్కడి నుంచి అయితే అంచు కుట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్టింగ్ అయితే అక్కడి నుంచి వేసి పళ్ళు నుంచి మొత్తం ఓవరాల్గా శారీకి అయితే వేస్తాము. అంచు కుట్టేటప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ ఇలా మడత పెట్టుకొని మొత్తం అంతా కుట్టుకోవాలి. అమ్మదైతే అండి చాలా చాలా పాత మిషన్, కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈవెన్ అమ్మ చిన్నన్నయ్య పుట్టినప్పుడు ఎప్పుడో మిషన్ నేర్చుకున్నారంట, అప్పుడు కొనుక్కున్నారు. అప్పటి నుంచి కూడా అది అలాగే వర్క్ చేస్తుంది. ఈవెన్ చెప్పాలంటే మా మిషన్ కంటే కూడా అమ్మ మిషన్ చాలా స్మూత్గా బాగా వెళ్తుంది అనమాట. అంచెది జారకుండా జాగ్రత్తగా ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా వచ్చేసేలాగా కుట్టుకోవాలి. జారిపోకున్నాను, జాగ్రత్తగా పట్టుకొని జారిపో. బయట చెంగుకి వచ్చేసరికి మనకి ఇలా కార్నర్లో తిప్పాలి కాబట్టి అక్కడ ఇలా ఒకసారి మడత పెట్టుకొని మిషన్ కుట్టేసి సూది ఉంటుంది కదండి, సూది మనం అక్కడ దింపి కుడితే కనుక మనకి అది అక్కడ మడత రాకుండా నీట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి పళ్ళు దగ్గర అయితే అలా మడత పెట్టుకోవాలి. శారీకి ఈ బార్డర్ అంతా ఒక సైడ్ ఇలా మొత్తం అంతా కుట్టుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. లేదంటే ఇవి ఉన్నాయి కదండి మొగ్గల్లాగా, ఇవి అయితే లేచిపోద్ది అనమాట. అందుకని రెండో కుట్టు కూడా వేసేసుకుంటే మొత్తం నీట్గా వస్తుంది. బార్డర్ మనకి కొంచెం బ్లౌజ్కి కూడా అంటే 2 చేతులకి వచ్చేలా కొంచెం కూడా మిగులుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అది తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మొత్తం అంతా కూడా చీరకు వేసేసుకోవచ్చు. 2 వైపులా అంచు కుట్టేయడం అయితే అయిపోయింది. పైన కూడా రెండో కుట్టు వేసాం కాబట్టి ఇంకా అసలు అంచు పైకి లెగదనమాట. ప్లెయిన్ శారీకి ఇలా చిన్నగా అంటే ఆల్రెడీ సిల్వర్ అయితే ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను ఇలాగా సిల్వర్ కలర్ తీసుకున్నాను. దీనికి ఏమిటంటే కొంచెం కుందన్స్ కూడా అంటిస్తే లుక్ ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పి దీనికి సంబంధించి కుందన్స్ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని గ్లూ తోటి మొత్తం ఈ కుందన్స్ అన్నిటినీ కూడా అంటించడం అయితే స్టార్ట్ చేశాను. కుందన్స్ అంటించేటప్పుడు మనకి మధ్య చుక్క అంటారు చూసారు, ఐడియా ఉందా? అలా కనుక పక్క లైన్కి మధ్యలో వచ్చేలాగా అంటించుకుంటే మనకి ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. పక్కన కాకుండా మధ్యలో అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి, రెండింటికి మధ్యలో ఒక కుందను అలా అంటిస్తే మనకి
కుందన్స్ ఎక్కువగా కనిపిస్తుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం శారీ అంతా కూడా నేనైతే పళ్ళులో కొంచెం ఎక్కువగా అంటించాను. తర్వాత మనకి కుచ్చుళ్ళు కింద వస్తాయి కదండి, ఆ పాటలో పైన మానేసి కింద వరకు అయితే మొత్తం అంతా కుందన్స్ అయితే ఇలా అంటించేసాను. ఈ కుందన్స్ అంటించిన తర్వాత మనకి శారీని కొంచెం టైం తీసుకోవాలండి. వెంటనే అయితే వాటర్లో పెడితే ఆ గమ్ అయితే పోయి మొత్తం కుందన్స్ వచ్చేస్తాయి. ఈవెన్ ఇంచుమించుగా ఒక 20 to 30 డేస్ వరకు కూడా నీటిలో పెట్టకుండా ఇలా ఉంచేస్తే కుందన్స్ అయితే ఎప్పటికీ పోవు. ఐరన్ చేసేటప్పుడు కూడా అయితే పేపర్ వేసి కానీ, లేదంటే వెనక వైపు తిప్పి అయితే ఐరన్ చేస్తే ఇవైతే ఎటువంటి విధంగా డ్యామేజ్ అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. చూసారా, ఓవరాల్గా శారీ అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ చీర నేను అమ్మవారికి కట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆల్సో.